ఎర్ర బస్సు కూడా రాని ఈ గ్రామానికి ఎయిర్పోర్ట్ ఎందుకు సార్ అని అడుగుతా ఉంది నర్సాయమ్మ. ఎర్ర బస్సు కూడా రాని ఈ గ్రామానికి ఎయిర్పోర్ట్ ఎందుకు సార్ అని అడుగుతా ఉంది నర్సాయమ్మ. అదేవిధంగా ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్ ఉందో నిన్న ఓపెన్ చేసింది అనేది కూడా మాట్లాడుతున్నారు, వైసీపీ నాయకులు మాట్లాడుతారు. మా జగన్మోహన్ రెడ్డి ఫౌండేషన్ స్టోన్ వేసాడు, మా నాయకుడే తెచ్చాడని చెప్పి అన్నాడు. నిజంగానే ఆయనే తెచ్చాడా, లేకపోతే వీళ్ళు ఆ క్రెడిట్ కోసం పాకులాడుతున్నారు? చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ ఆ క్రెడిట్ కూడా మా నాయకుడికి ఇవ్వకుండా వీళ్ళే తీసుకుంటున్నారు అని మాట్లాడుతుంది. నిజంగానే ఆయన తెచ్చాడంటారు? అసలు ఉత్తరాది ప్రజలందరూ కూడా దగ్గరగా చూశారండి. భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది అక్కడ ఉన్న వాళ్ళందరూ కళ అది. అప్పుడు ఉన్న మినిస్టర్ గారు రామ్మోహన్ రెడ్డి గారు ఎంత కష్టపడ్డారు, లేదంటే కూట ప్రభుత్వం ఎంత సమిష్టి ఇచ్చింది అక్కడ. ఉత్తరాది ప్రజలు ఈయన ఆ రోజున సభా వేదికగా ప్రజలందరి దగ్గర బహిరంగంగా మాట్లాడి మనం చూసుకోవచ్చు. ఆ రోజు అక్కడ భూములు ఖాళీ చేసి బినామీలకు ఇచ్చారు, జిఎంఆర్ గారు ఇచ్చారనే ప్రతిపాదనలు ఇన్ని చూసారు, దగ్గరగా చూసి ఆ రోజు ప్రజలందరూ కూడా తెలుసు ఈయన ఆపడానికి ఎంత ప్రయత్నించాడో మనం ఇప్పటికీ మీడియాలో చూడొచ్చు. ఆయన వీడియోలు అన్ని కూడా కొడితే వచ్చేస్తాయి యూట్యూబ్ లాట్లో. అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఏంటంటే నిజంగా ఇప్పుడు బయటకు వచ్చేసింది. ఇప్పుడు అభివృద్ధి ఉత్తరాది ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వానికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ అక్కడ ఉన్న సంక్షేమ పథకాలు అందడం కానీ అక్కడ ఉన్న ఉపాధి అనేది దొరుకుతుందని చెప్పేసరికి వాళ్ళు ప్రభుత్వం మొగ్గు చూపుతారు. దీన్ని మనం క్రియేట్గా తీసుకుంటే రేపు మళ్ళీ మనకి అక్కడ ఏదో ప్లేస్ దొరుకుతుందనే దీంతో నెపంతో నేను మాట్లాడుతున్నారు తప్పించి. కానీ అక్కడ ఉత్తరాది ప్రజలకు తెలుసు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి జిల్లాలో వాళ్ళందరికీ తెలుసు. భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది ఇప్పుడుది కాదు, అది గత 2016 సంవత్సరం నాటి కూడా మన చంద్రబాబు నాయుడు గారు అంత కృషి చేశారు. లేదంటే కేంద్రం నుంచి ఆ రోజు నితిన్ గడ్కరీ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడటం, అవన్నీ చేయటం, అవన్నీ అది ఇన్వెస్టర్లు, అది ఒక భారతదేశానికి ఒక వన్యకాల అది భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది. ఎందుకంటే విదేశీ ఇన్వెస్టర్లు అందరూ కూడా ఇక్కడ వచ్చి పెట్టుబడులు పెట్టడానికి రెడీగా ఉంటారు. అలాంటి ఎయిర్పోర్ట్లు రావడం కానీ చుట్టుపక్కల అంతా కంపెనీలు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా రెడీ అవుతుంటాయి. వైజాగ్ అభివృద్ధి చెందడం జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ఇష్టం లేదు. ఉత్తరాది అభివృద్ధి చెందడం ఇష్టం లేదు. ఎందుకంటే ఆ నమ్మకాన్ని ఓడించారు కదా అక్కడ. ఇప్పుడు ఎలా సమర్థించుకుంటారంటారు? అదేనండి, వాళ్ళకి నోటిగా వాళ్ళు చూసుకుంటే వీడియోలు అది మనం నోటితో మాట్లాడడం దీంతో మాట్లాడడం అర్థమయ్యేది. అవన్నీ మర్చిపోయి వ్యాఖ్యలు ఏముందండి నోటికి వచ్చినట్టు. కూటమి ప్రభుత్వాన్ని ఏదైనా చేసి దీన్ని కూటమి ప్రభుత్వాన్ని విడదీయాలి, లేదంటే వాళ్ళు చేసిన పథకాలన్నీ కూడా మేము ప్రవేశపెట్టినాయే, పేర్లు మార్చినాయి, మా పేర్లు మార్చినాయి. మీరు ఏ పేర్లు పెట్టారో కూడా తెలుసు పథకాలకి. మీ ఎక్కడ ఫస్ట్ ఏమో నాన్నగారు ఫోటో వేసుకున్నారు మీరు, తర్వాత వచ్చేసరికి నాన్నగారి ఫోటో నిదానం చేసి మీ ఫోటో పెద్ద తీసుకున్నారు, నాన్నగారి ఫోటో తీసేశారు మీ పథకాల్లో కూడా. పోనీ మీటానికి మీ పథకాలు పెట్టే ఎవరైనా మహనీయులు, లేదంటే మనకి ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చిన ఆంధ్ర రాష్ట్రం స్పెషల్ తీసుకొచ్చిన అమర్జీ పొట్టి ఎక్కడ అలాంటి నాయకులు మహనీయుల ఫోటోలు ఎక్కడ మీరు పథకాల్లో పేర్లు పెట్టలేదు. మీకు అసలు మీ కేటర్లో కూడా కనీస ఆలోచన కూడా మీకు రాదు అలాంటి పెట్టాలని కూడా. అలాంటి ప్రభుత్వం మీది. అందుకే కానీ ఈరోజు ప్రజలందరూ తగిన బుద్ధి చెప్పారు మీకు. భోగాపురం ఎయిర్పోర్టు 2015లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసినటువంటి వ్యక్తి. అప్పుడే లైన్ క్లియర్ కట్గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కావాల్సినటువంటి అన్ని యొక్క అంశాలను కూడా అప్రూవల్గా తీసుకొని వచ్చి భోగాపురం ఎయిర్పోర్ట్ను 15,000 ఎకరాలను భూసేకరణ చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. అటువంటి వ్యక్తిని చేసినటువంటి ఈ యొక్క శిలాఫలకాన్ని పక్కన పెట్టి మళ్ళీ ఈయన 2017లో ఒకసారి వచ్చి శంకుస్థాపన చేసినాడు. ఈయన ఒకసారి శంకుస్థాపన చేసే మనిషి కాదు. ఒక శంకుస్థాపన జరిగితే కానీ ఇంకొక 5 సార్లు 10 సార్లు చేసేటువంటి వ్యక్తి. నాకు అది ఒక పెద్ద అలవాటు అనమాట. అంటే నేను అభివృద్ధి ఏదో చేసిన అని ప్రజలను మొబ్బు పెట్టడానికి 1-2 సార్లు శంకుస్థాపన 3 సార్లు శంకుస్థాపన చేస్తాడు. చంద్రబాబు గారు చేసినటువంటి శంకుస్థాపన 15 ఎకరాల భూసేకరణ ఇవన్నీ కూడా తీసుకొని ఈయన వచ్చేసి 10%, అది 5% నుంచి 10% అభివృద్ధి ఆయన చేతుల మీదుగా జరిగింది. ఇప్పుడు నిన్న జరిగినటువంటి ట్రయల్ రన్లో 95% గౌరవ మంత్రివర్యులే చెప్పినారు. 95% భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు పూర్తయ్యాయి, త్వరలోనే ఇది జాతికి అప్పచెప్తామని చెప్పి. ఇటువంటి చెడు రాజకీయాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య. అసలు నిజంగా వైసీపీ నాయకులకు కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ కొద్దిగా ఇంగిత జ్ఞానం ఉందని అడుగుతాను నేను ఇవాళ. ఆ రోజు 2016లో ఏవియేషన్ మంత్రిగా పూసపాటి అశోక్ గజపతి గారు ఉన్నప్పుడు దాని పర్మిషన్లు తీసుకొచ్చి దాన్ని శంకుస్థాపన చేయడం జరిగింది. ల్యాండ్ అక్విజిషన్ కూడా అప్పుడు చేయడం జరిగింది, పనులు కూడా ప్రారంభించడం జరిగింది. జగన్ వచ్చిన తర్వాత అడన్ని పక్కన పడేసి పనులు పురోగతి లేకుండా అసలు కనీసం ఎర్ర బస్సు కూడా అక్కడికి వస్తుందా అనే విధంగా మాట్లాడేటువంటి నాయకులు వాళ్ళు. కానీ ఈరోజు మేమే పూర్తి చేసాం, శిలాఫలకాలు చంద్రబాబు వేసుకుంటున్నాడు అని చెప్పడం నిజంగా సిగ్గుచేటుగా ఉంది విషయం.
అసలు ఆ విషయం మాట్లాడడానికి వాళ్ళకి బుద్ధి జ్ఞానం ఉందా, కానీ కొద్దిగా సిగ్గుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అది జగన్మోహన్ రెడ్డి కనీసం నీకు ఎవరు ఎప్పుడు శంకుస్థాపన చేశారో కూడా తెలుసుకోలేని దినస్థితిలో నువ్వు ఉన్నావంటే ప్రజలు అర్థం చేసుకోవాలా నీ పరిస్థితి, మానసిక పరిస్థితి ఏ విధంగా ఉందనేది. అందుకే నువ్వు లండన్ వెళ్ళి ఇచ్చిన ట్యాబ్లెట్లు వికటించినట్టు ఉన్నాయి, అందుకే మళ్ళీ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు మళ్ళీ అర్జెంటుగా లండన్ వెళ్ళి నీ మానసిక ఏదైతే మానసిక రోగం ఉందో ఆ రోగాన్ని చికిత్స చేసుకోవాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఇవాళ ఉత్తరాంధ్రకే తలమానకం ఉండి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇవాళ నిన్న మొదటి విమానం రావడం జరిగింది. దాన్ని చూసి ఆనందపడాలా. మన రాష్ట్రం అభివృద్ధి చెందుతూ ఉంది, ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతామని చెప్పి ఆనందపడాల్సింది పోయి నిజంగా ఎంత కుళ్ళాపోతే ఆ విధంగా మాట్లాడాడు. కుళ్ళు కుతంత్రాలు ఇప్పటికైనా మానుకోమని చెప్పి సందర్భంగా జగన్మోహన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఉత్తరాంధ్ర తలమానటువంటి ప్రాజెక్టుని ఇవాళ మా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ఇవాళ గత 18 నెలలుగా ప్రతి నెల దాని మీద రివ్యూ చేస్తూ 2 సంవత్సరాల్లో పూర్తి అవ్వాల్సిన పనిని 18 నెలలకే పూర్తి చేసిన ఘనత ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని. కేంద్ర ప్రభుత్వ సహకారంతో, నరేంద్ర మోడీ గారి సహకారంతో ఇవాళ ఆ కళ సాకారం అవుతోంది. ఉత్తరాంధ్రకి మంచి రోజులు రాబోతూ ఉన్నాయి. ఉత్తరాంధ్ర ఇవాళ రాష్ట్రంలోని తలమానికంగా మారబోతుంది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా భోగాపురం విషయంలో కూడా ఈరోజు భోగాపురం జగన్మోహన్ రెడ్డి చెప్పినాడన్నారు, ఎర్ర బస్సులో తిరిగేదానికి ఆడ అవకాశమే లేదు. ఈరోజు ఆయన హెలికాప్టర్లు విమానాలు ఏడదించుతున్నాడు. ఆయన అది కూడా జగన్మోహన్ రెడ్డి చేసినాడని చెప్పుకుంటున్నారు. సిగ్గుండాల మాట్లాడితే కొంచెమన్నా పూర్తి సిగ్గులేని మాటలు మాట్లాడితే ఎట్టయితుంది. జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డికి సెంట్రల్ గవర్నమెంట్లో ఎయిర్పోర్టుకు సంబంధించినటువంటి మినిస్టర్లు ఏ రోజు లేరు. మన వాళ్ళు ఆ రోజు అశోక్ గజపతిరాజు అయితేనేమి, ఈరోజు మన రామ్మోహన్ నాయుడు అయితేనేమి విశేష కృషి చేసినారు. ముఖ్యంగా మన రాష్ట్రానికి రాయలసీమలో ఉండేటువంటి 4 జిల్లాలలో కూడా ఎయిర్పోర్ట్ ఉన్నాయి. అటుపోతే అనంతపూర్లో ఉంది, ఇటుపోతే కడపలో ఉంది, ఇటుపోతే కర్నూలులో ఉంది, ఇటుపోతే తిరుపతిలో ఉంది. సిగ్గుండాలంత మాట్లాడతలకి ఏ విషయం తెలుసు ఆయనకు? అవగాహన పూర్తి లోపం. సరిత చదువు రాదు, మాట్లాడితే ఎట్లా? కాబట్టి సెంట్రల్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు, అశోక్ గజపతిరాజు చేసిన కృషితో నీ కడపలో మన ఎయిర్పోర్ట్ కూడా అభివృద్ధి అయిందని కూడా వాస్తవం. కాబట్టి భోగాపురం ఎవరు పోవద్దు, మన కడపలో ఉండే ఎయిర్పోర్ట్ కూడా తెలుగుదేశం పార్టీ గతంలో మీ ఏరియాలో కడప ఎయిర్పోర్ట్ కూడా తీసుకొస్తాను, ఇండస్ట్రీస్ తీసుకొస్తాను, ఏమాత్రం డెవలప్ చేస్తారు మీ ఏరియాలో అంటారు? అసలు ప్రతి ఇండస్ట్రీలో నాకు సగభాగం కావాలా, మీకు ఇలా పెట్టుకుంటే అన్నారు. అందుకే ఎవడు పెట్టుకోలే, ఈరోజు అందరూ వచ్చి పెట్టుకుంటారు. మరి ఇప్పుడు కూడా అదే మాట అంటున్నాడు, నేను వస్తే వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్తాను, ఊరికి ఫ్రీగా భూములు దారాదత్తం చేస్తున్నా అని చెప్పి అంటున్నాడు గవర్నమెంట్. చాలా మంది కడపకంగా రాలేకపోతున్నారంటే మళ్ళా ఆడకి దరిద్రుడు వస్తాడో, ఆ దరిద్రుడు వచ్చే మళ్ళీ మా పరిస్థితి ఎట్టుంటుందని భయపడి రాలేకున్నారు. కాబట్టి దరిద్రుడు రాడు, ఆలోచన చేయాల్సిన పనిలా కొప్పటి ఇండస్ట్రీలు డెవలప్ చేసి ఇంకా వచ్చేవాళ్ళు కూడా బ్రహ్మాండంగా పెట్టచ్చు, ఏ ఇబ్బంది లేదని చెప్తాను. అంటే మరి ఆయన ఇంకా బెదిరిస్తున్నాడు, బెదిరించినంత మాత్రం బెదిరించి పారిపోతారు, వచ్చేవాళ్ళు పారిపోయే అవకాశం. చాలా మంది రాయలసీమలో పాలెగాళ్ళు ఉన్నారు, మడ్డలు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఎక్కడ కూడా మడ్డలు చేసుకునే పరిస్థితి లేదు. తాగి తందనాలు ఆడి అల్లరి మూకలు ఎక్కడైనా చేసుకోవాల్సిందే, కానీ గుంపు రాజకీయాలతో ఎక్కడ గలాటల్లో ప్రశాంతంగా జీవించడానికి చంద్రబాబు నాయుడు తన యొక్క మేధస్సుతో ప్రశాంత వాతావరణం తీసుకొచ్చేదానికి బ్రహ్మాండంగా పనిచేస్తాను. అయితే నిన్న భోగాపురం ఓపెన్ చేశారు, దాని మీద కూడా వ్యాఖ్యలు చేస్తాను. మా టైంలో మేము తెచ్చాం, వీళ్ళు ఆ క్రెడిట్ కూడా చంద్రబాబు నాయుడు తీసుకున్నారని చెప్తాడు. నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారి గతంలో ఆయన అబ్జెక్షన్ చేసిన వ్యవహారం ఉంది, కానీ ఇప్పుడు పచ్చి అబద్ధాలు ఎందుకు చెప్తున్నాడు అంటారు? మేమే తెచ్చాం ఎందుకు చెప్పుకున్నారు? 2019లోనే అది భోగాపురంది అయిందండి. నిజంగానే గత ప్రభుత్వం చేయాలనుకుంటే 3 సంవత్సరాల కాలం చాలదండి. ఈ 3 సంవత్సరాల కాలంలో పూర్తి చేసేయచ్చు కదా. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి సుమారు 70% పనులన్నీ కంప్లీట్ చేసి ఇక్కడ ప్రజలకి అందరికీ, ఉత్తరాది వాళ్ళకి కూడా బ్రహ్మాండమైన అవకాశాలు కల్పించడానికి ప్రజలందరూ బాగుపడతా చుట్టుపక్కల 100 కిలోమీటర్ల వరకు కూడా ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ 100 కిలోమీటర్లు కూడా చాలా అభివృద్ధి చెందడానికి ఎంతో ప్రణాళికంగా పగడ్బందీగా దీన్ని భోగాపురం ఎయిర్పోర్ట్ని పూర్తి చేశారండి. వాళ్ళు ఏదో చేశారంటే పచ్చి అబద్ధం అండి. ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వం అతి స్పీడ్గా అతి తొందరగా ఈ కార్యక్రమం భోగాపురం ఎయిర్పోర్ట్ కార్యక్రమం పూర్తి చేశారు. అంటే వాళ్ళు చెప్తున్నారా మేము చేసిన అభివృద్ధిని వీళ్ళు చెప్పుకుంటున్నారు, నిజంగానే వాళ్ళు అభివృద్ధి చేసిపోయారా? అసలు అండి కొన్ని పథకాలు కొన్ని ప్రభుత్వం చేస్తుంది, కొంత చేసిన తర్వాత ప్రభుత్వాలు మారుతుంటాయి, అవి వాళ్ళు కంటిన్యూ చేయాల్సి వస్తుంది. ఆ కంటిన్యూ చేసే క్రమంలో మేమే చేసామంటే కుదరదండి. ఇప్పుడు ఉదాహరణకు దుర్గా ఫ్లైఓవర్ ఉందండి, ఆ ఫ్లైఓవర్ 90% పూర్తి అయిపోయిన తర్వాత 10% మిగిలి ఉండగానే ప్రభుత్వం మారండి, ఆ 10% వాళ్ళు పూర్తి చేసి మొత్తం మేమే చేసామన్నారు. మరి దానికి ఏం చెప్తారండి? అవన్నీ ఉత్తు మాటలండి.
70% పనులు ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్కి పూర్తయింది. అంటే ఆయన ఉండగా చాలా పనులు జరిగిపోయింది, చాలా అభివృద్ధి జరిగిపోయిందని చెప్తున్నాడు కదా. ఏం జరిగింది చెప్పండి? పోలవరం జరిగిందా? ఆ. పోలవరం జరిగిందా? 72% చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేసిన తర్వాత ఇంకా మిగిలిన 28% ఈ ప్రభుత్వం వచ్చి చేసిందా? చేయలేదు కదండి, అసలు ఏం ముట్టుకోలేదు. అలాగే రాజధాని అన్నారు, 3 రాజధానులు అన్నారు, చేసిందా? 3 రాజధానులు ఎక్కడ కూడా ఏది కూడా అమలు అవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, రైతుల కళ్ళల్లో ఆనందం నిండింది, పనులు పక్క చకచక జరిగిపోతున్నాయి, ఎక్కడ ఆగకుండా నిర్విరామంగా రాజధాని పనులు మాత్రం విపరీతంగా జరుగుతున్నాయి పనులు. ఇది ప్రణాళికంగా ప్రభుత్వం చేసే చంద్రబాబు నాయుడు గారు చేసే ప్రభుత్వం. ఆయన విజనమైన నాయకుడు కాబట్టి ప్రతి పనికి కూడా ఆలోచించి ముందు తరాలకు ఉపయోగపడే విధంగా చేస్తాడు. కొద్దిగా లేట్ అవుతుందంటే ఆయన చేసేది